నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారంటే తినేంత వరకు ఉద్యమం ఆగదు. హలో గాయ్స్, ఈరోజు నేను ఆశ్రిత మూవీకి వెళ్దామంటే ఫిక్స్ అయ్యాము. అక్క లిటిల్ హార్ట్స్ అంటుంది. నాకైతే అది మౌలి విరోధ్ అని తెలుసు, అంతే వీళ్ళేం తెలీదు. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. సీ దిస్ గర్ల్. ఈ గర్ల్ వల్ల నేను ఎస్కలేటర్ కిందకి దిగే దాని మీదకి ఎక్కిసాను. పరుగు పోయింది అందరి ముందు. సి ఏం చేస్తుంది, సోకులాడు ఇలా అమ్మ చూడమ్మ ఇలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సరే ఈ ఉస్తా ఇక్కడ వచ్చింది, తర్వాత తిరుగుదాం. ఓకే లిటిల్ హార్ట్స్ మూవీ మనకి డీలో తీసుకుని పిల్ల ఫోన్ చేయడం వల్ల మనకి ఎఫ్ లో వచ్చినాయి. అండ్ సో యా బి ఎక్కడ అందరూ లైన్ లో నాతో పాటు ఉంటున్నారు లైన్ లో. ఎలా ఉన్నామో ఈ లైటింగ్ అసలు ఉంది. సో లెట్స్ గో. చూస్తే ఫస్ట్ ఓకే మూవీ ఎలా ఉంది అశ్విత? ఏంటి పక్క పెడదా, ఎలా ఉంది చెప్పు. మూవీ ఇట్స్ టూ గుడ్. నాకు నచ్చింది. గాడిద నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారంటే పిల్లకి ఎప్పుడు పొటాటో మీద ఒక ఇది ఉండిపోయింది అసలు. ఇదే తింటుంది అసలు. ఎంత వద్దన్నా సరే పొటాటో కొంటుంది. అది వచ్చింది దా అమ్మ. ఎన్నిసార్లు చెప్పినా అంటే ఆ పొటాటో తినకుండా బతకలేదు. మొన్న ఈ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు అదే తిని సగం తిని పడిస్తుంది అనమాట. ఈ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు సగం మనం ఈ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు తిన్నది షవర్మా. అది మీరు మేము పానీపూరి తిన్నాము, జ్యూస్ తాగాము అంతేనా? మళ్ళీ ఇంకోసారి చెప్పు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారంటే. రైట్ నో, ఇది ఎడిట్ చేసేస్తాను. ఓకే నీ వైపుకి లైటింగ్ వచ్చేస్తుంది. ఇందాక లైటింగ్ వచ్చింది ఈరోజు. సరే థింకింగ్ ఆశ్రిత. సో నా మీద ఫ్యామిలీ 4 బయటలో 5 బయటలో తిన్నదో నాకు పెడుతుంది. ఇది 3వ స్పైరల్. ఇంకా నీకు ఫ్రూట్ కూడా ఉంది 2. అది 2 తినేసినప్పుడు వాట్ టు డూ విత్ దీస్ లైక్ అది కూడా మళ్ళీ తినేస్తుంది. అనవసరం సార్. బూస్ నెక్స్ట్ ప్లాన్స్ ఇన్ బూస్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? పానీపూరి ఇంకా మన ఇద్దరు అదేనా అందరికీ తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ నుంచి చూస్తున్నా అర్థమైతే ఉంటుంది. కాదు గైస్ ఎప్పుడు మధ్య మాకు కొత్త రూమ్ ఇక్కడికి ఇప్పుడు ఓకే వస్తాం మేము కూడా. ఓకే కాదు గైస్ మాది కొత్త రూమ్ ఐటమ్ రాజా రూమ్ అనమాట. 6 మెంబర్స్. ఇంటి నెంబర్ 13, రూమ్ నెంబర్ 13 మాది. ఎంత ఐటమ్ దానిలో ఉంటుందో మీరే ఊహించుకోండి. పాటలేస్తున్నారు అని చెప్పి తినేస్తుంది. 10 ఇద్దరు మొత్తం మొగ్గల్లో ఉంది మన అసలు. మధ్యాహ్నం పడుకోవడం బాగా అలవాటైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా పడుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి 6, 7 అయిపోయింది కదా. భయపడతారు అని మాట్లాడుతున్నాను. ఆశ్రిత ఆశ్రిత అమ్మా నాకు తెలుసు, నీకు ఆల్రెడీ తెలుసు. అబద్ధాలు. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో మేము ఉందాం అనుకున్నాం కానీ అసలు అవ్వట్లే. సో కాలు రావట్లేదు ఆశ్రిత. ఓ ఏంట్రా ఏంటి ఇంత రొమాంటిక్ ఉన్నావేంటి ఈరోజు? నేను కనిపిస్తున్నానా మీకు మిర్రర్లో? ఇప్పుడు నీకు సన్ గ్లాస్ ఎందుకు సైట్ అయితే ఏంటి, లేకపోతే సన్ గ్లాస్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఏంటి ఇప్పుడు ఏడిస్తే ఏం పడుతుంది? దానికి నార్మల్ గ్లాసెస్ సరిపోవమ్మా, ఓన్లీ సన్ గ్లాసెస్ ఆపుతాయా? ఓన్లీ సన్ గ్లాసెస్ వేసుకుంటేనే కానీ డస్ట్ ఆగదంట. ఈ నార్మల్ గ్లాస్ వేసుకోకూడదంట. ఏమో చెప్పమ్మా. జస్టిస్
నాకు కంట్రోల్ జస్టిస్ ఏంటి ఏం మాట్లాడుతున్నా మొత్తం జస్టిఫై ఐస్ క్రీమ్ అంటిస్తున్నానా జస్టిఫై జస్టిస్ ఇవ్వండి మనమే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసు. ఫేస్ చూసారు అలా అయిపోయిందో. ఈ పిల్ల మళ్ళీ నన్ను ఎక్కడికి వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది. చాలా పాపం. నేను అసలు పానీపూరి తినాలి ఫస్ట్ థింగ్. దాని గురించి అని చూస్తే చూడండి తిప్పేస్తుంది. పానీపూరి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. దాని 2 రోజులు బతికింది. హలో సరే నా ఫేస్ అలా అయిపోయింది. ఐస్ క్రీమ్ సగం బాగాను, పొటాటో కొంచెం బాగాను అంటే ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ పోయి ఒకేసారి క్రీమ్ తప్పించుకుంటాను. నీకోసం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. సరే గైస్, మనం పానీపూరి తింటూ మాట్లాడుకుందాం తర్వాత. పింపుల్స్ వచ్చేసినాయి. మంచి క్లియర్ స్కిన్తో మళ్ళీ మీకు కనిపిస్తాను. సీ ది సన్సెట్. అయ్యయ్యో బాగుంది కదా. స్ట్రైట్ గైస్, నౌ వి ఆర్ ఆన్ ది వే గో టు పానీపూరి. హే బూట్స్, హౌ ఆర్ యు ఫీలింగ్? పానీపూరి తినడానికి వెళ్తున్నాం. బండి డ్రైవ్ చేసేది నేను, నీకేమైంది వెనకాల కూర్చున్నా. Passenger princess. I'm very happy to be like this. Hello, Pani Puri is very important than anything than this boots. How she is looking beautiful, right? మనకి ఇంగ్లీష్ చాలే కానీ ఇప్పుడు పానీపూరి తినడానికి వెళ్తున్నాము. హలో చెప్పు తినేస్తుందమ్మా. చూసారా మీరే? తీ అనుకోవాలి. మదిలో నిన్ను కొలిచాను. నేను తీసుకెళ్ళి పానీపూరి లేదు. ఇప్పటికి చాలా పానీపూరి పెట్టాలి. 3 o'clock అన్ని క్లోజ్ చేస్తారు. పానీపూరి ఏమైనా కాకినాడలో బంద్ అంటారా? డోంట్ నో. సో వేరే ప్లేస్ తినేంత వరకు ఉద్యమం ఆగదు. కాకినాడ వచ్చి పానీపూరి తినకపోవడం అనేది ఒక ఇది అన్నమాట. సో ఎక్కడ ఏదైనా సరే మన పానీపూరి తిని సావాల్సిందే రోజు. ఎస్, వెతకాలి. కనపడగానే నీకు చెప్తాను. ఓకే, ఏంటి ఏదో అన్నావు కదా, మానవత్వం లేని మనిషి. ఏమన్నా తెలుసా గైస్? ఒకవేళ నాకు కనిపించకపోతే కనుక నేను ఒకదాన్ని పానీపూరి నేను దింపేసి నేను మా ఇంటికి వెళ్ళే దారిలో పానీపూరి తినేస్తాను. నాటకాలు ఆడుతుంది గైస్. చూడండి, నేను చెప్పాను ఎప్పుడు పిల్ల దొంగ పిల్లని. మీరే నమ్మలేదు. నమ్మేసి ఉంటారు లేపాటికే. సరే ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే అసలు ఈ పిల్ల ఏంటి నేను అన్నట్టు. అది వచ్చేసరికి ఎంత మాట మార్చేస్తుందంటే, నీవు ఇంటికి వెళ్ళడం నేను దింపేసి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయి తినేస్తాను, నీకేంటి బాధ అన్నారు గైస్. చూడండి గైస్, ఎంత ఏం తెలియదు వెళ్ళిపోతుంది వస్తుంది అసలు. ఆత్మైంది గైస్. ఎక్కడ ఏ దారి వైపు వెళ్ళాలి ఎందుకో తెలుసా? వయసు నేను పెద్ద పేవస్తాను కాబట్టి. ఐ నో యు ఆర్. ఓకే గైస్, ఇంకా దొరకట్లేదు గైస్. బిర్యానీ దగ్గర దూరం దగ్గర నాకు దగ్గర నీకు మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాము. మొత్తం ఊరంతా తిరిగి పానీపూరి దొరకు మళ్ళీ నన్ను వెనక్కి ఇంటికి దింపడానికి తీసుకెళ్ళిపోతాం గైస్. ఎంత దౌర్జన్యం అంటే, నేను పెళ్లి చేసేస్తా చెప్పండి. ఇలా అయిపోయింది నాకు. ఈ పిల్లలు ఆగుతావా? మా పానీపూరిలో పానీపూరి కొనుక్కొని తింటాను. అబ్బబ్బబ్బ, నేను మోషన్స్ పట్టుకోగలవని కోరుకుంటూ, ఎంత ఏదైనా సరే మోషన్స్ మాత్రం తప్పకుండా రావాలని మనం అందరం కలిపి కోరుకుందాం. నా మొక్క తప్పిడిగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. పాడేకమ్మా నన్ను. ఓకే గైస్, ఇంక ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఇంకా బాయ్ చెప్పారు కదా. బాయ్ నాటకాలు పెరిగి చూసారా? మనతో బాయ్ అనేంత వరకు వచ్చింది. సరే లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీఆర్ గోయింగ్ టు హోమ్. బాయ్. మీకు వీడియో నచ్చితే చెప్పు. అయ్యో మొక్కలో పెట్టేసానమ్మా. లైక్ ఆగండి, ట్రాఫిక్. ఇప్పుడు ఎవరైనా చూసారు నన్ను వేసేస్తారు అన్నమాట. పెద్దోళ్ళందరూ నన్ను ఒకేసారి తిరుగుతారు. ఏంటమ్మా ట్రైన్ ఇది అనుకుంటా. ఆగండి గైస్. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. జీవితంలో ఎవరైనా చెప్తుంటే తిట్టుకునేదాన్ని ఫస్ట్ టైం. అంతేలేండి, గంట సింబల్ కూడా కొంచెం యాక్టివేట్ చేస్తారండి. అస్తమాట్లో మీ ఇంట్లోకి వచ్చేస్తాము. అసలు ఎలా దగ్గర పక్కనే ఉంటారు, శత్రువులు ఎక్కడో ఉండరు. సపోర్ట్ కాదు. ఇంకెంత దూరం సరే గైస్, బాయ్ గైస్.
మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఓకేనా? బాయ్ 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 బాయ్. ఫైనలీ వి కేమ్. బాయ్ చెప్పేసాను కానీ ఇప్పుడే పానీపూరి చేస్తాను అనమాట ఫుల్గా. ఎలా ఉందా? నాకైతే నచ్చింది. ఈ పిల్ల జీరా బేరా ఏదో అంటుంది, మనకి అవన్నీ తెలియదు. బాగుంటే చాలు. ఓకే, అండ్ నవ్వు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఈ రోజు రిపోర్టర్లా తెగ వాగేస్తున్నాను. ఊరికి వచ్చేస్తున్నా, నాకు అర్థమైపోయింది. ఎందుకలా బాగుతున్నా మాట్లాడాలంటే సారీ. సరే 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 ఇంకా కాదు స్ట్రైట్. ఓకే గైస్, నా సొంత వచ్చింది, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది. సో సీ యూ ఆన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, సీ యూ, బై బై. ఓ ఏదో అన్నట్టు నా ఇందాక ఏదో వాయిస్ మారింది అంచున్నాను గించున్నాను అంటే ఇప్పుడే వీడియో స్కిప్ చేస్తారు అనమాట. ఆశ్రుత అంత అందంగా తిప్పుతున్నావేంటి బైక్ నువ్వు? సిగ్గుపడిపోయి మూసుకొని చూసుకోండి. బాయ్ బాయ్ బాయ్.